అర్జున్ రెడ్డి నుంచి యానిమల్ సినిమా వరకు బాక్స్ ఆఫీస్ను షేక్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ రీసెంట్గా యానిమల్ సినిమాతో తన సత్తా ఏంటో బాలీవుడ్కు పరిచయం చేశాడు. ఈ సినిమాతో ఆయన పేరు భారీగా ట్రెండ్ అయ్యింది. ఈ సినిమా తర్వాత ఆయన ప్రభాస్తో ఒక సినిమా చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి తాజాగా పలు ఆసక్తికరమైనటువంటి విషయాలను ఆయన పంచుకున్నారు. ప్రభాస్తో హీరోగా తాను తెరకెక్కించనున్నటువంటి స్పిరిట్ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించినట్లు ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగ తెలిపారు. ప్రస్తుతం తన చేతిలో 2 కీలక ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఆ సినిమాలకు సంబంధించిన ప్రణాళికలు పూర్తి అయినట్లు తెలిపారు. వచ్చే 4 ఏళ్లు తన పూర్తి షెడ్యూల్ ఈ 2 ప్రాజెక్టులకే సరిపోతుందని అన్నారు. ఈ క్రమంలో ఈ ఏడాదిలోనే స్పిరిట్ సెట్స్ పైకి తీసుకెళ్తున్నట్లు చెప్పాడు. అయితే సినిమా విడుదలకు మాత్రం 2 ఏళ్లు పట్టవచ్చని తెలిపాడు. అంటే స్పిరిట్ 2026లో విడుదల కానుందని రివీల్ చేశాడు. స్పిరిట్ సినిమా తర్వాతనే యానిమల్ పార్క్పై దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం తన చేతిలో ఈ 2 సినిమాలు మాత్రమే ఉన్నాయని సందీప్ రెడ్డి చెప్పాడు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్పిరిట్ పాన్ ఇండియా రేంజ్లో టీ సిరీస్ బ్యానర్పై తెరకెక్కనుంది. ఈ ఏడాది చివరిలో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టే అవకాశం ఉందని ఇప్పటికే నిర్మాత భూషణ్ కుమార్ తెలిపారు. ప్రభాస్ కెరీర్లో తొలిసారి ఈ సినిమాలో కాకి డ్రెస్ వేసుకోబోతుండడంతో ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీని భారతీయ భాషలతో పాటు చైనీస్, కొరియన్ భాషలో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో సౌత్ కొరియన్ పాపులర్ యాక్టర్ మడాంగ్ సియోక్ కనిపించబోతున్నారని ప్రచారం ఉంది. యానిమల్ పార్క్ విషయానికి వస్తే గతేడాది విడుదలైన యానిమల్కు సీక్వెల్గా రానున్న విషయం మనకందరికీ తెలిసిందే.